ఈ రోజు we are discussing about an important issue, that is issue of the stray dogs or street dogs in India. Street dogs and stray dogs అంటే ఏంటి? బేసికలీ వీధి కుక్కలు. మరి ఈ వీధి కుక్కల గురించి సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? సో వాట్ ఈస్ ద ఇష్యూ అబౌట్ దిస్ స్ట్రే డాగ్స్ ఆర్ స్ట్రీట్ డాగ్స్ ఇన్ అవర్ క్యాపిటల్ రీజియన్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ ద క్యాపిటల్ రీజియన్. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఒక కబడ్డీ ప్లేయర్ డాగ్ బైట్ వల్ల హీ హాస్ బీన్ డిలేడ్ ఇన్ ద ట్రీట్మెంట్, డాగ్ బైట్ వల్ల చనిపోయారు. అండ్ ఆల్సో ఇన్ తెలంగాణ రీజియన్ చిన్న పాపని లైక్ ఆల్మోస్ట్ ఈస్ 2 years or 3 years కిడ్, చిన్న పాపని కుక్కలు ఎలా కరిచాయి, హౌ షీ హ్యాస్ బీన్ డైడ్ అని చెప్పేసి కూడా వీ హ్యావ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఆల్సో. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇండియా is suffering from rabies. సో rabies లో ఆల్మోస్ట్ ఇండియా is like 2nd or 3rd. మరి ఈ స్ట్రే డాగ్స్ ఆర్ స్ట్రీట్ డాగ్స్ గురించి సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? సో ద ఇష్యూ, వాట్ ఇస్ ద ఇష్యూ? ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ఢిల్లీ and neighboring authorities to move stray dogs to shelter homes to prevent the rabies attacks and also the deaths associated with the rabies. So now key statistics India lo or in the global wise like rabies valla enta burden avutundi anesi oksaరి chuddaamu. So if we see the population, almost there are greater than 1 crore of stray dogs. Greater than 1 crore of street dogs or వీధి కుక్కల population అనేది ఉంది. If you see almost 1.53 crores of stray dogs, and the estimates are telling it is greater than 1.53 CR. So that మొత్తం గ్లోబల్ వైడ్ గా, వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 59,000 deaths per year are caused by the rabies. And further ఇండియాలో చూసుకున్నట్టయితే ఇండియాలో 36% of this global deaths. So గ్లోబల్ వైజ్ గా 59,000 deaths per year. And తర్వాత ఇండియాలో if we see almost this is contributed by 36% of deaths by India. And further South East Asiaలో చూసుకున్నట్టయితే India is contributing almost 65% of the deaths with respect to the rabies.